యూపీలో బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం కుర్చీ ఎవరిది? దేశంలోనే అతి పెద్దదైన ఈ రాష్ట్రానికి ఎవరైతే కరెక్ట్ గా ఉంటారు? అధిష్టానం ఆలోచన ఏంటి? అర్హులైన నేతలెవరు? యూపీలో అధికారం బీజేపీకి అత్యంత కీలకం. కారణం, ఇక్కడ 80 ఎంపీ సీట్లుంటాయి. ఈ సీట్లు కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఎంతో ముఖ్యం. ఈ పరిస్థితుల్లో యూపీలో కమలం అధికారంలోకొస్తే సీఎం కుర్చీ ఎవరి సొంతం? ఎస్పీ అధికారంలోకొస్తే అఖిలేష్ సీఎం, బీఎస్పీ వస్తే మాయావతే సీఎం. ఇది ప్రాంతీయ పార్టీల సరళి. కాంగ్రెస్ కూడా షీలా దీక్షిత్ పేరు మొదట వినిపించింది. ప్రచార బాధ్యతలు కూడా షీలాకే అప్పగించాలని చూశారు. తరువాత ఈక్వేషన్స్ కుదరక నేరుగా రాహుల్ గాంధీని రంగంలోకి దిగి అఖిలేష్ తో దోస్తీ కట్టి ఒక రకమైన సందిగ్ధతని నెలకొల్పారు. బేసిక్ గా సీఎం క్యాండిడేట్లను ప్రకటించే అలవాటున్న బీజేపీ ఈసారి ఎందుకో యూపీ విషయంలో వెనుకడుగు వేసింది. పలానా అభ్యర్థి అని ప్రకటించకుండా జాగ్రత్త వహించింది. దానికి తోడు ఢిల్లీ ఎలక్షన్ల తరువాత సీఎం అభ్యర్థిని ప్రకటించడం పూర్తిగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. బీహార్లో ఇదే పాలసీ అమలు చేసింది కూడా. ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి యూపీలో బీజేపీ సీఎం అభ్యర్థుల పేర్ల విషయంలో దోబుచ్చులాటలు సాగాయి. ఎందరో పేర్లు వినిపించాయి. అయితే ఫలానా అభ్యర్థి సీఎం కావడం ఖాయం అన్న మాటకు తావు లేకుండా పోయింది. ప్రస్తుతానికి వస్తే బీజేపీ సీఎం అభ్యర్థి ఎంపికను 2 అంశాలు ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. యూపీ అంటే కాస్ట్ ఈక్వేషన్స్ బాగా ఎక్కువ. ఎవరిని సీఎం చేస్తే వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కించగలరో చూస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే టార్గెట్ 2019 అన్నమాట. ఈ ఎన్నికల్లో బీజేపీ యాదవ్ ఓట్లను, ముస్లిం ఓట్లను పూర్తిగా మరచిపోవాల్సిన పరిస్థితి. కారణం, ఎస్పీ కాంగ్రెస్ కాంబినేషన్ ఈ 2 వర్గాల ఓట్లను కొల్లగొట్టడం ఖాయమని తెలియడమే. దీంతో యాదవేతరులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది కేంద్ర నాయకత్వం. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, యాదవేతర ఓబీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది బీజేపీ. వీళ్లకే ఎక్కువ సీట్లు కూడా ఇచ్చింది. ఒక్క ముస్లింకి కూడా సీట్ ఇవ్వలేదు కమలం పార్టీ. బీజేపీ సీఎం రేసులో ఉన్న వాళ్ల లిస్టులో మొదట వినిపిస్తున్న పేరు కేశవ్ ప్రసాద్ మౌర్య. కుస్వాహా సామాజిక వర్గానికి చెందిన మౌర్య ప్రస్తుతం ఫుల్పూర్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతేకాదు ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఉంటున్నారు. అంతేకాకుండా గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. మౌర్య వీహెచ్పీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ లో నగర కార్యదర్శిగా పనిచేశారు. మొత్తంగా సంఘ పరివారికి అత్యంత సన్నిహితుడు కూడా. అంతేకాదు మౌర్య ఒక హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా కూడా ఉన్నారు. వివిధ నేరారోపణలు సైతం ఎదుర్కొంటున్నారు. ఏది ఏమైనా ఇక్కడ యాదవేతర ఓబీసీలనే బీజేపీ బలంగా నమ్ముకుంది కాబట్టి మౌర్యకే అగ్రపీఠం దక్కేలా కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. మౌర్యతో పాటు మహేష్ శర్మ, దినేష్ శర్మలు ఉత్తరప్రదేశ్ పీఠం దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారే. ఇప్పటికే బీజేపీ నుంచి మహారాష్ట్రకు ఫడ్నవీస్ బ్రాహ్మణ సీఎంగా ఉంటున్నారు కాబట్టి వీళ్లకు పెద్దగా అవకాశాలు ఉండవని అంటున్నారు. అయితే యూపీలో బ్రాహ్మణ ఓట్లు కూడా అత్యంత కీలకం కాబట్టి తమకు ఛాన్స్ ఉందని ఎదురు చూస్తున్నారు వీళ్లిద్దరూ. కేంద్ర మంత్రులు మనోజ్ సిన్హా, కల్రాజ్ మిశ్రాలిద్దరూ ఆశావహుల లిస్టులో ఉన్నారు. అయితే 75 ఏళ్ల కల్రాజ్ మిశ్రాకు వయసు తీవ్రంగా అడ్డొస్తోంది కాబట్టి కల్రాజ్ మిశ్రా అవకాశాలు కూడా అంతంత మాత్రమే అంటున్నారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు యోగి ఆదిత్యనాథ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. రాజ్నాథ్ సింగ్ బేసిక్ గా తాను రేసులో లేనని ముందే ప్రకటించుకున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం పీఠంపై పెద్దగా ఆశలు లేనట్లే మాట్లాడుతున్నారు. సంతోష్ గంగ్వార్ పేరు కూడా బలంగానే వినిపిస్తోంది. గంగ్వార్ 2009 ఎన్నికల్లో తప్ప ఇప్పటి వరకు ఓటమి ఎరుగని సీనియర్ ఎంపీ. దానికి తోడు గంగ్వార్ కి ఎంతో సౌమ్యుడని పేరుంది. కుర్మీ సామాజిక వర్గానికి చెందిన వారీన. ఈ సామాజిక వర్గం గత కొన్నేళ్లుగా బీజేపీ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉంటూ వస్తోంది. కాబట్టి మౌర్య, గంగ్వార్ల మధ్య ప్రధాన పోటీ ఉండొచ్చని అంటున్నారు. అందరి అంచనాలు బట్టి చెబితే కేశవ్ ప్రసాద్ మౌర్యకే సీఎం కుర్చీ ఎక్కగల అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. మరి కేంద్ర అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. సడన్ సర్ప్రైజ్ గా ఏ పేరు తెర మీదకు తెస్తుందో తెలియాల్సి ఉంది. కారణం, యూపీని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు.
ఎవరైతే మిషన్ 2019 ని సమర్థవంతంగా డీల్ చేయగలరో వారినే సీఎం సీట్ వరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.